హాయ్ అండి అందరికీ. ఇలా ఉన్న టెర్రస్ని ఈ విధంగా తయారు చేయడానికి మనకు ఖచ్చితంగా అయితే 5 రోజులు పట్టింది. ఈ మెటీరియల్ వచ్చేసి ఎంఐకి ఆర్మెట్ అనే మెటీరియల్ అయితే స్లాబ్ మొత్తానికి అయితే యూజ్ చేస్తున్నాం మెస్తో సహా. ఈ టెర్రస్ చాలా వాటికి అయితే డ్యామేజ్ అయిపోయింది, ఎందుకంటే ఎక్కువ క్రాక్స్ అయితే వచ్చినాయి. ఒక సైడ్ అయితే కొంచెం కుంగిపోయినట్టు అయితే ఉంది. హౌజులు కూడా పాడైపోయినాయి, ఎప్పుడే పాత హౌజులు అవి వాడట్లేదు అనుకుంటా. స్లాబ్ మధ్యలో కూడా నీళ్ళు ఇట్లా ఆగుతున్నాయి. యథావిధిగా అయితే టెర్రస్ మొత్తాన్ని అయితే క్లీన్ చేస్తున్నాను జెట్ మోటార్తో. ఎందుకంటే దీనికి ఎక్కువ నాచు అయితే ఎక్కువైతే ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి అయితే మధ్యలో వంపు ఉండి అక్కడ వాటర్ ఆగి అలాగే నాచు ఎక్కువ పట్టింది. ఇక చూసారుగా నీళ్ళు ఎట్లా ఆగిపోతున్నాయి మధ్యలో. అదే విధంగా జెట్ మోటార్ అయితే టెర్రస్ మొత్తాన్ని అయితే కొత్త డాబా చేసినట్టయితే చేస్తున్నాము. జెట్ మోటార్కి అయితే డైరెక్ట్గా పైప్ పెడితేనే ఎక్కువ మొత్తంలో అయితే ప్రెజర్ ఎక్కువ వచ్చి తొందరగా అయిపోద్ది. ఇలా డ్రమ్ముతో పెట్టుకుని కొడితే మాత్రం ప్రెజర్ అయితే చాలా తక్కువ వస్తుంది. మాకే అది ప్రెజర్ అనేది ఎక్కువ రావడం వల్ల మేము డ్రమ్లో నీళ్ళు పట్టుకుని అయితే దీన్ని అయితే క్లీన్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ రోజునైతే ఇక్కడ మాస్క్ పెట్టుకొని ఉన్నారు. ఇదైతే వరంగల్ తమ్యం అయితే ఇలా దండు పట్టుకొని వర్షంలో ఆడుకుంటున్నాం. వాటర్తో మమ్మల్ని చికా చేస్తుండో చూసారు కదా టెర్రస్ మొత్తం ఏ విధంగా డ్యామేజ్ అయిపోయిందో. మొత్తం క్రాక్సే, చాలా వాటికి అయితే క్రాక్స్ అయితే వచ్చాయి. ఈ క్రాక్స్ మొత్తానికి అయితే ఎంఐకేలోనే ఆర్మెట్లోని ఎఫ్ఎక్స్ అనే మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నాము. ఈ ఎఫ్ఎక్స్ అనే మెటీరియల్ అయితే చాలా జాగ్రత్తగా అయితే యూజ్ చేయాలి. ప్రతి క్రాక్ లో అయితే ఎఫ్ఎక్స్ మెటీరియల్ 2 టైమ్స్ అయితే అప్లై చేయాలి. ఒక క్రాక్ ను కూడా వదిలిపెట్టద్దు. చిన్న క్రాక్ వదిలిపెట్టినా కానీ ఆ క్రాక్స్ నుంచి లీకేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టెర్రస్ మొత్తానికి అయితే ఎస్బిఆర్ అనేది యూజ్ చేస్తాం. ఎస్బిఆర్ వచ్చేసి 3 కోటింగ్లు అయితే యూజ్ చేస్తాం. ఎస్బిఆర్ మెస్ అయ్యే ముందు 1 కోటింగ్ వేస్తాం, మెస్ వేసిన తర్వాత 2 కోటింగ్లు అయితే యూజ్ చేస్తాము. ఇది ఎస్బిఆర్ అను సిమెంట్ కలిపి అయితే మొత్తం మిషన్ అయితే కలుపుకోవాలి. పూర్తిగా కలుపుకున్న తర్వాత ఎస్బిఆర్ మొత్తాన్ని అయితే ఈ విధంగా అయితే ఎక్కించాలి. స్లాబ్ మొత్తానికి ఎక్కించిన తర్వాత ఒక 5 గంటలు అయితే ఆరనియాలి పూర్తిగా. ఫస్ట్ కోటింగ్ అనేది పూర్తిగా ఆరనిచ్చిన తర్వాత దీని మీద అయితే మెస్ అయితే యూజ్ చేస్తాము. టెర్రస్ మొత్తానికి ఇదైతే ఎస్బిఆర్ అయితే యూజ్ చేయాలి. క్రాక్స్ మళ్ళీ ఫిల్లింగ్ అనేది తర్వాత చేస్తాం. ఎస్బిఆర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కోటింగ్ ఎస్బిఆర్ అయితే చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. ఎక్కడైనా కొంచెమైనా ఎక్కకుండా వదిలేసామనుకో అక్కడ మనం మెస్ వేస్తాం కదా, మెస్ వేసినప్పుడు అయితే హెయిర్ అనేది వచ్చింది. హెయిర్ రాకుండా అయితే ఎస్బిఆర్ అయితే మంచిగా ఎక్కించాలి. అంటే కొత్త స్లాబ్ ఎలా వస్తే ఎట్లా ఉంటుందో అట్లయితే మనం ఎస్బిఆర్ అయితే ఎక్కించాలి. ఇప్పుడు టెర్రస్ మొత్తానికి ఎక్కడైతే క్రాక్స్ ఉన్నాయో ఆ క్రాక్స్ మొత్తాన్ని అయితే ఫిల్ చేసుకోవాలి. మనం ఫస్ట్ అయితే అఫాక్స్ ఎక్కించినాం కదా, ఆ అఫాక్స్ ఎక్కించిన దాని మీద అయితే ఈ క్రాక్స్ అనేది లిక్విడ్ అను పేస్ట్ కలుపుకొని అయితే క్రాక్స్ మొత్తాన్ని అయితే ఫిల్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఒక క్రాక్ ను కూడా వదిలిపెట్టొద్దు, ఎందుకంటే మన వాటర్ ప్రూఫింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటైతే చాలా ఇంపార్టెంట్. ఈ క్రాక్స్ ఫిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా క్రాక్స్ మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత మనం టెర్రస్ పైన 45 GM అనేది మెస్ అయితే యూజ్ చేస్తున్నాం. టెర్రస్ మొత్తానికి మొత్తం టెర్రస్ మొత్తానికి అయితే ఈ మెస్ అయితే యూజ్ చేస్తాం. కొంచెం అక్కడ ఇక్కడ అయితే వదిలిపెట్టుకుని ప్రతి ఏరియా ఈ మెస్ మొత్తాన్ని అయితే ఎక్కిస్తాము. టెర్రస్ మొత్తం మెస్ అయితే ఎక్కించిన తర్వాత సెకండ్ కోటింగ్ ఎస్బిఆర్ అయితే యూజ్ చేస్తాం. యథావిధిగానే సిమెంట్ అను ఆ లిక్విడ్ కలిపి అయితే ఎస్బిఆర్ కలిపి అయితే సెకండ్ కోటింగ్ అయితే యూజ్ చేస్తాం. మెస్ మొత్తానికి మెస్ అయితే ఎక్కడ హెయిర్ రాకుండా అయితే చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. ఎస్బిఆర్ అనేది 2వ కోటింగ్ కాబట్టి మెస్ మీద వేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. కొంచెం కూడా హెయిర్ అనేది తనకుండా చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే మెస్ మీద అయితే ఎస్బిఆర్ అనేది యూజ్ చేయాలి. పూర్తిగా బరగకూడదు, మళ్ళీ కొంచెం అటు ఇటు కదిలినా కానీ మనం వేసింది కూడా కదిలిద్ది. అందుకని మెస్ ని చాలా జాగ్రత్తగా సర్దుకొని అయితే ఈ ఎస్బిఆర్ అనేది యూజ్ చేయాలి. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నా అంటే కొత్తగా ఎవరైనా టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ చేయాలనుకున్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుందని ఈ వీడియో నేనైతే ఇది క్లారిటీగా అయితే చేయడం జరుగుతుంది. మెస్ పూర్తిగా అయిపోయింది, లాస్ట్ బిట్లకు వచ్చింది ఇది మొత్తము. ఈ జ్యూస్ అయితే ఎవరైనా కానీ కొత్తగా వాటర్ ప్రూఫింగ్ చేయాలనుకున్న వాళ్ళైతే సింపుల్ గా అయితే చేసుకోవచ్చు. టెర్రస్ మొత్తానికి ఇంటి వాళ్ళు కూడా ఏ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి కూడా అర్థమైంది కాబట్టి ఏ తర్వాత ఏం చేస్తున్నారు అనే విషయం అయితే వాళ్ళకి ఇంటి వాళ్ళకి కూడా అర్థమైంది కాబట్టి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఎస్బిఆర్ అనేది పూర్తిగా 2 కోటింగ్లు అయిపోయింది. ఇప్పుడు 3వ కోటింగ్ అయితే మొదలు పెడుతున్నాము ఆపోజిట్ లో. 3వ కోటింగ్ కూడా సిమెంట్ లో కలిపి అయితే ఎక్కిస్తున్నాము టెర్రస్ మొత్తానికి. ఇందాక 2 కోటింగ్లు మెస్ మీద అయితే 2వ కోటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెస్ మునిగిపోవడం కోసం అయితే 3వ కోటింగ్ అయితే ఎక్కిస్తున్నాం. టెర్రస్ మొత్తానికి ఒక్క చోట కూడా ఆపకుండా మొత్తానికి అయితే ఎక్కిస్తాం. టెర్రస్ మొత్తానికి అయితే 3 కోటింగ్లు ఎస్బిఆర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఎంఐకలోని ఆర్మట్లోనే రైట్ కోట్ అనేది యూజ్ చేస్తున్నాము.
దీని అయితే మిషన్తో అయితే కలుపుకుంటున్నాం. చేత్తో కూడా కలుపుకోవచ్చు, మనకి మిషన్ ఉంది కాబట్టి మిషన్తో అయితే పూర్తిగా అయితే కలుపుకున్నాం. మిషన్తో కలిపితే ఎక్కువ మొత్తంలో మంచిగా కలిసిద్ది. పూర్తిగా అయితే దీనికైతే ఎంఐకేలోనే ఆర్మెట్ అనేది రైట్ కోట్ అయితే యూజ్ చేస్తున్నాము. ఈ టెర్రస్ మొత్తానికి అయితే రైట్ కోట్ అయితే 4 డబ్బాలు అయితే పడుతుంది. ప్రతిదీ అయితే మంచిగా చిక్కగా అయితే పెయింట్ అయితే ఎక్కించాలి. ఫస్ట్ కోటింగ్ అయితే కొంచెం లూజ్ గా అయితే కలిపి వేస్తాము టెర్రస్ మొత్తానికి. తర్వాత కాంచి అయితే నీళ్ళు అయితే చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ అయితే యూజ్ చేస్తాము. ఫస్ట్ కోటింగ్ అయితే బ్రష్ తో ఎక్కిస్తాము, ఎందుకంటే మనం మిస్ చేసినాం కాబట్టి. రోలర్ చేస్తే చాలా జాగ్రత్తగా అయితే ఎక్కదు, ఎక్కడైనా కొంచెం ఊడిపోవడానికి అయితే వీలుంటది. అందుకని టెర్రస్ మొత్తానికి ఒకే విధంగా బ్రష్ కోటింగ్ అయితే ఎక్కించాలి. కంటెగోళ్ళకి కూడా ఎక్కించాలి, ఎందుకంటే వాటర్ అనేది కంటెగోళ్ళ నుంచి కూడా లీకేజ్ అవుతుంది కాబట్టి దానికి మిస్ అవసరం లేదు. ఈ కోటింగ్ అనేది ఎక్కించాలి, ఎందుకంటే ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఉంటది. రైట్ కోట్ అనేది చాలా మంచి క్వాలిటీతో అయితే వస్తుంది, ఏరియా కూడా ఎక్కువ వస్తుంది. మనమైతే 4 డబ్బాలు అయితే యూజ్ చేస్తున్నాం టెర్రస్ మొత్తానికి. ఫస్ట్ కోటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 4 గంటల ఆరిచి అయితే సెకండ్ కోటింగ్ అయితే మొదలు పెట్టినాం. ఇప్పుడైతే రోలర్తో యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ కోటింగ్ ఎక్కించినాం కదా. ఇప్పుడు ఏ విధంగా వేసినా కానీ ఏం కాదు, దీని మీద నడిచినా ఏం కాదు, వాన పడినా ఏం కాదు. అందుకని ఫస్ట్ కోటింగ్ అనేది చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మేమైతే రోలర్తో అయితే యూజ్ చేస్తున్నాం టెర్రస్ మొత్తానికి. ఇప్పుడైతే నీళ్ళు అనేది ఎక్కువ కలపం, మనం 1-2 లీటర్లే కలుపుతాం. అది కూడా మనకు రోలర్ బ్రష్ అనేది ఆడటం కోసం అనేది అయితే కలపడం జరుగుతుంది. టెర్రస్ మొత్తానికి అయితే ఇప్పుడైతే 3 డబ్బాలు అయితే అయిపోయినాయి. ఫైనల్ కోటింగ్ అయితే ఇంకో డబ్బా అయితే ఉంది. ఒక్కొక్క డబ్బా ఇంకా మిగిలిది కూడా, ఏది వాటర్ కలపపోతేనే అంత ఏరియా అయితే వస్తుంది. ఇది చాలా వైట్ కూడా వస్తుంది, చూసారు కదా. ఎండాకాలం అయితే ఎక్కువ హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ నుంచి కూడా ఇది అయితే తగ్గిస్తుంది 10 degrees దాకా. అందుకని వైట్ కోటింగ్ అయితే వేయిస్తున్నారు ఇంటి వాళ్ళు. దీంతో మనం గ్రే కలర్ కూడా యూజ్ చేయొచ్చు. గ్రే కలర్ వేస్తేనే వేడి ఎక్కువ వస్తుంది. అందుకని మనం అయితే ఈ వైట్ కలరే ఎక్కువ అయితే యూజ్ చేస్తాం, ఎందుకంటే ఎండాకాలం ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి. ఇప్పుడు 3వ కోటింగ్ అయితే స్టార్ట్ చేసినాము. 3వ కోటింగ్ కూడా రోలర్ అయితే స్టార్ట్ చేసినాము. ఈ టెర్రస్ మొత్తానికి వాటర్ ప్రూఫింగ్ చేయడానికి అయితే మనకైతే 4 రోజులు పట్టింది. ఇది వచ్చేసి మన వరంగల్ పక్కన భూపాలపల్లి. మనం ఇక్కడ నుంచి మదర్ నుంచి అయితే వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి 4 రోజులు అయితే ఉన్నాం. ఇంటి వాళ్ళు కూడా మనం ఒక రూమ్ ఇచ్చారు, చాలా జాగ్రత్తగా అయితే చూసుకున్నారు మనల్ని. మనం కూడా వర్క్ అయితే అంత నమ్మకంగా అయితే చేసి ఇచ్చాము. ఇది మొత్తం 4 రోజులు అక్కడే ఉండి మేము చేసి 4వ రోజు అయితే మళ్ళీ మదర్ వచ్చాము మేము. టెర్రస్ మొత్తం చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. ఇలాంటి వర్క్ మీకు కావాలనుకుంటే పైన నెంబర్కి అయితే కాల్ చేయండి, ఎందుకంటే మనం చాలా నమ్మకంగా అయితే వర్క్ చేసిస్తాం. ఇదైతే చాలా డ్యామేజ్ అయిపోయింది, అయినా కానీ మనం అయితే వర్క్ చూసారు కదా ఏ విధంగా చేసాము. ఈ వర్క్ మీకు నచ్చినట్లయితే మన అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన అకౌంట్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్.